నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని బులెటిన్ వివరాలకు వెళ్తే సింహాచలం ఆలయ భూముల పరిరక్షణలో అధికారులు విఫలమవుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ మేరకు గురువారం సింహాచలం కృష్ణాపురం గోశాలలో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు। సమావేశం అనంతరం మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ దేవస్థానంలో పనిచేస్తున్న అధికారులు తప్పుడు చేయడం వల్ల దేవస్థానానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు। ఉద్యోగులు అర్చక స్వాములు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆర్జిత సేవలు ఉత్సవాలు టైంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు। ఆలయాల్లో క్రమశిక్షణ ట్రస్ట్ బోర్డు సభ్యులతోనే ప్రారంభం కావాలని ఆయన అన్నారు। ప్రతి ఏటా జరిగే చందనోత్సవంలో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా టికెట్ల ధరలు పెంచవద్దని దేవస్థానం అధికారులు సూచించారు। డీఏజీ స్థాయి అధికారులతో దేవాదాయ శాఖలో విజిలెన్స్ విభాగాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సత్యనారాయణ తెలిపారు। నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుని మీ ద్వారా ఈ సింహాచల క్షేత్రంలో జరుగుతున్న అనేక విషయాలు పరిగణలోకి తీసుకుని ఇవాళ ఈ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది। దీనికి మా కమిషనర్ గారిని అలాగే మన ఇన్ఛార్జ్ ఈఓ గారిని ఇంకా మిగిలిన అధికారులు అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మన ఇద్దరు స్థానిక శాసనసభ్యులు అందరిని కూడా పిలిచి ఈ మీటింగు జరపడం జరిగింది। దీనికి సంబంధించి అనేక విషయాలు చర్చించాం, సూచనలు ఇచ్చాం, ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పాం। దాంట్లో ప్రధానంగా ఏంటంటే దేవాలయానికి సంబంధించిన ఎన్విరాన్మెంటు హైజీన్ క్లీన్లీనెస్ అనేది ఖచ్చితంగా పాటించాలన్నది మేజర్గా డిస్కస్ చేసి తగిన సూచనలు ఇచ్చాం। అలాగే పిల్గ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తున్నారో భక్తుల పట్ల మన దేవాలయ అధికారుల దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారుల వరకు ఏ స్థాయిలో కూడా భక్తుడు అసంతృప్తికి గురవకుండా సంతృప్తికరంగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళేలాగా మన సింహాచలంలో